చతుర్భుజానికి భుజాలు ఇస్తేనే చుట్టుకొలత కనుక్కోగలమా? సైడ్స్ ఇస్తేనే కనుక్కోగలమా? కర్ణాలు డయాగ్నల్స్ ఇస్తే కూడా చుట్టుకొలత అడుగుతాడా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ క్వశ్చన్. మన 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీద అడిగిన ప్రశ్న, చతుర్భుజ కర్ణాలు ఇచ్చి చతుర్భుజ చుట్టుకొలత అడిగాడు. డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇచ్చి దాని యొక్క పెరిమీటర్ అడిగాడు. సో గుర్తుపెట్టుకో, చతుర్భుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఎప్పుడు కూడా కర్ణాల మొత్తానికి మరియు కర్ణాల మొత్తము యొక్క రెట్టింపుకి మధ్యలో ఉంటుంది. సమ్ ఆఫ్ డయాగ్నల్స్కి ట్వైస్ ఆఫ్ సమ్ ఆఫ్ డయాగ్నల్స్కి మధ్యలో ఉంటుంది. 6 + 8 అంటే 14కి 6 + 8 14 × 2 28కి మధ్యలో చుట్టుకొలత ఉంటుంది. చతుర్భుజ చుట్టుకొలత ఎప్పుడు కూడా కర్ణాల మొత్తం యొక్క రెట్టింపుకి మధ్యలో ఉండాలి. 14కి 28కి మధ్యలో ఉన్నటువంటి ఆప్షన్ ఏదంటే 24. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం S&S పబ్లికేషన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.